ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రేపు తెలంగాణకు రానున్నారు. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలు ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించనున్నారు. పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రేపు తెలంగాణకు రానున్నారు. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలు ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించనున్నారు. పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సంతోష్ని. రేపు హైదరాబాద్ కు కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హైదరాబాద్ రానున్నారు. రేపు సాయంత్రం శంషాబాద్ అనుకున్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్ నవోటల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ సమావేశంలో హాజరు కానున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. నియోజకవర్గాల వారీగా కూడా అభ్యర్థుల బలాబలాలను తెలియజేసి ఏ విధంగా బలోపేతం చేసుకోవాలో కూడా దిశానిర్దేశం చేయనున్నారు ఎంపీ క్యాండిడేట్స్ కి. ఈ సమావేశంలో ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ మున్షితో పాటు రాజకీయ ఊహాకర్తగా పనిచేస్తున్నటువంటి సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సునీల్ కనుగోలు ఇప్పటికే అనేక సార్లు కూడా సర్వే చేశాడు. సర్వే చేసిన నేపథ్యంలో కూడా ఏ పార్లమెంట్ స్థానం ఎంత బలంగా ఉంది, లేదంటే ఎందుకు ఎలా పుంజుకోవాలనే అంశాలపై కూడా కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కూడా సునీల్ కనుగోలు క్యాండిడేట్ ముందు కూడా వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కేసీ వేణుగోపాల్ రేపు సాయంత్రం వస్తున్న సందర్భంలో కూడా ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఇంకా ఖరారు కాని నేపథ్యంలో కూడా రేపు దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఖరారుపై మాత్రం ఈ రోజు ఆ కమిటీలో లేనందువల్ల ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన ఏ నేత కూడా ఢిల్లీకి వెళ్లడం లేదు. రేపు కేసీ వేణుగోపాలే హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో కూడా ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారుపై కూడా ఒక చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు రాత్రి లేదంటే ఎల్లుండి కూడా ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఏఐసీసీ ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలవాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి రానున్నారు. ప్రధానంగా అన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో ముఖాముఖిగా కూడా పాల్గొని ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కూడా పనిచేయాలని దిశానిర్దేశం చేసే అవకాశం మొత్తం కనిపిస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.